సాధారణంగా మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు ఎక్కువగా పడిపోతూ ఉంటారు. అవునండి. అంటే ఇలా పడిపోవడం వల్ల ఏంటంటే ఆ ముందు పళ్ళు నేలకి తగలడం, లేకపోతే వాళ్ళ బెడ్ ఏది ఉందో దానికి అవును. తగిలి అవి విరిగిపోవడం, పూర్తిగా ఊడి వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవును. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది కొంచెం అంటే పానికింగే పేరెంట్స్ కి ఇమ్మీడియట్ గా చాలా. చాలా పిల్లలు ఆడతా ఆడతా కళ్ళ ముందే పడిపోయేవరికి తట్టుకోలేక బ్లీడింగ్ వస్తా ఉంటది. అంటే టెండర్ టిష్యూస్ ఉంటాయి, అంటే చాలా లేతగా మెత్తగా ఉంటాయి టిష్యూస్ కాబట్టి పళ్ళు గట్టి పదార్థం గట్టిది కాబట్టి తగలగానే చాలా బ్లీడ్ అవుతుంటారు. సో అట్లా ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేస్తుంటారు. మీరు అన్నట్టు మెయిన్ కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఏమో పళ్ళు ఊసి నోట్లో పడిపోయినా కూడా ఉంటాయి అనమాట. అంటే బయట పడిపోవడం అనమాట. పన్నుకు మొత్తం దెబ్బ తగిలి వేరు నుంచి బయట పడిపోతుంటాయి. కొంతమందికి ఏమో పొజిషన్ ఆల్టర్ అవుతుంటది. పొజిషన్ ఆల్టరింగ్ అంటే ఉన్న ప్లేస్ లోంచి జరిగి కొంచెం పైకి జరగడం లేదా కిందికి జరగడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అయితే అప్పుడు తీసుకొస్తే గనక సేమ్ అదే పొజిషన్ లోకి మళ్ళీ ఇమీడియట్ గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫోర్స్ ఇచ్చేస్తాము, పాత అలైన్మెంట్ ఎట్లా చెక్ చేసుకొని ఎనీ డెంటిస్ట్ టెన్స్ టు నో దాట్, అది ఎవరికైనా తెలిసిపోతుంది. వాళ్ళు తీసుకొస్తే గనక అది మళ్ళీ సేమ్ పొజిషన్ లో పెట్టేసుకుంటే అది అక్కడ హీల్ అయిపోతుంది, అక్కడికి స్టిక్ అయిపోతుంది. ఇంకా మిగతా ఇష్యూస్ ఉండవు. కానీ ఇది కొంచెం ఫాలో అప్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పళ్ళు కలర్ మారడం ఇట్లాంటివి చూస్తుంటాం, నోటీస్ చేస్తుంటాం అనమాట. ఇన్ దాట్ కేస్ మనము ఇదొకటి పళ్ళు ఎట్లుందో చూసుకొని ఆ ఫాలో అప్ పెట్టుకొని ఇంకేమైనా అవసరం ఉంటే తర్వాత ప్రొసీజర్స్, పిల్లలలో పల్పెక్టమీ అంటారు, అట్లాంటి ప్రొసీజర్స్ చేసుకోవడమా, లేకపోతే లోపల నుంచి పర్మనెంట్ బడ్ ఎరప్ట్ అవుతుంటది. అంటే పన్ను పైనుంచి పాల పన్ను ఉన్న లోపల పర్మనెంట్ బడ్ ఎరప్ట్ అవుతుంటది కదా. ఆ బడ్ ఎరప్టింగ్ స్టేజ్ లో అది ఎట్లుంది, దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా, అంటే ఈ ట్రామా వల్ల దానికి ఏమైనా పాడుతుందో చూసుకొని మనం కొన్ని ఎక్స్రేస్ లో కొరిలేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే ఆ పన్ను పొజిషన్ అనేది మారిపోతుంది. అవునండి. అంటే ఇలా 90 degrees తిరిగిపోవడమో, లేకపోతే కొంచెం ఆ పైనున్న చిగుల్లోకి వెళ్ళిపోవడమో లాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు పేరెంట్స్ నిజంగానే పానిక్ అవుతారు. అలాంటప్పుడు వెంటనే చేయాల్సిన పనులేంటి? ఇమ్మీడియట్ గా అంతే, మనం ఇంకా డిలే చేయకుండా, అంటే అది లూజ్ ఉందా ఎట్లుంది, అంటే పక్కన వాళ్ళు చెప్తుంటారు ఏం కాదు మా పిల్లాడు పడ్డాడు అప్పుడు ఇట్లాగే వదిలేసినాము, కొంచెం పసుపు పెట్టండి కారం పెట్టండి అని చెప్తా ఉంటారు. అట్లాంటివి ఏం ట్రై చేయకుండా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ ఉంటే కనుక నియర్ బై డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కనుక వాళ్ళు ఇమీడియట్ అప్డేట్, అంటే కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ చేసేసి పొజిషన్ ఆల్టర్ ఏమైనా ఉంటే కనుక పొజిషన్ ఆల్టర్ చేస్తారు. అంటే ఇమీడియట్లీ మళ్ళీ ఇదివరకు గ్యాప్ లోకి పన్ను వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ పొజిషన్ ని సెట్ చేయడం అవుతుందా? అవుతుందండి. సేమ్ అదే పాత పొజిషన్ కి పన్ను వస్తుంది. అవసరం పడితే కనుక లోపల నుంచి ఒక చిన్న స్క్రూ, అంటే ఇన్ ద సెన్స్ ఒక వైర్ లాంటి పోర్షన్, స్ప్లింటింగ్ అంటారు, అట్లాంటిది వేసుకొని, లేకపోతే చిన్న సిమెంట్స్ ఉంటాయి అనమాట, అంటే ట్రాన్స్పరెంట్ సిమెంట్స్, అవి కనిపించవు కూడా వేసినట్టు కూడా, అట్లాంటి వాటితో స్ప్లింట్ చేస్తాం పన్ను. అంటే మళ్ళీ ఇప్పుడైతే కూర్చోబెట్టేసాం కదా పాత పొజిషన్, కానీ కొంచెం లూజే ఉంటది కదా, ఎందుకంటే ట్రామా ఏంటి ఇప్పుడే 1 hour బిఫోర్ అట్లా జరిగిన ట్రామా కాబట్టి మళ్ళీ సేమ్ ప్లేస్ లోకి వెళ్లకుండా దాన్ని అక్కడికే క్లోజ్ చేసేస్తాం. అంటే స్ప్లింట్ చేస్తే అది అక్కడే ఆగిపోయి ఉంటుంది అనమాట. అట్లా కొంతమంది కేసెస్ లో ఏం చూస్తుంటామంటే, ఇది కొంచెం రేరెస్ట్ ఆఫ్ ది రేర్, పళ్ళు ఊడిపోతాయి. అంటే ఎప్పుడైనా బాస్కెట్ బాల్స్ ఏమని క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకసారి పన్నుకి ప్లేయర్స్ లో అయితే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఆడుతున్నప్పుడు అది ట్రామా, అంటే అది తగిలిపోయి పన్నే ఊడి పడిపోవడం ఉంటది అనమాట. లేకపోతే కింద పడిపోయినప్పుడు కూడా మొత్తం సాకెట్ లోంచి టూత్ తో పాటు రూట్, అంటే కంప్లీట్ టూత్ పోర్షన్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయట పడిపోవడం అంటే ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ ద టూత్ అంటాం, అది మొత్తం పడిపోతుంది. అట్లాంటి టైంలో కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి తీసుకొస్తే, అదే టూత్ ని తీసుకొస్తే కనుక డెంటిస్ట్ దగ్గరికి మళ్ళీ అది సేమ్ నీట్ గా క్లీన్ చేసుకొని, కొన్ని కెమికల్స్ ఉంటే అంతలో వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే పన్నులాగా పెట్టేసుకోవచ్చు నోట్లో కూడా. కాకపోతే తీసుకొచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా, అంటే ఎట్లో పడితే అట్లా పేపర్ లో కవర్ లో అట్లా కాకుండా కుదిరితే గనక సెలైన్ లో తీసుకొని రావచ్చు, లేదంటే మిల్క్ లో తీసుకురావచ్చు. ఇంకా అవన్నీ బయట ఆడుతున్న పిల్లల దగ్గర ఉండదు అనిపిస్తే నోట్లోనే పెట్టుకొని రావచ్చు. కాకపోతే యూ షుడ్ బి వెరీ కేర్, లైక్ మళ్ళీ మింగకుండా నోట్లో పెట్టుకోమన్నారు అని చెప్పి మళ్ళీ మింగేసి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే సల్కస్ లో, అంటే ఎక్కడైనా చిగురు ఈ పన్ను ఇది ఈ పెదవి దగ్గర అట్లా ఏమైనా లోపలికి ఉండని ప్రదేశంలో నోట్లో పెట్టుకొని వస్తే, అంటే అదేంటి డిహైడ్రేట్ అవ్వకుండా అనమాట. అంటే మరి ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యి బ్యాక్టీరియల్ యాక్టివిటీ జరగకుండా, పన్నుకి ఉన్న టిష్యూ పాడవకుండా చేసుకుంటే కనుక తీసుకొస్తే కనుక మళ్ళీ అది డెంటిస్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంటరీ ఉంటుంది అదంతా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ అదే టూత్, అంటే ఆ పేషెంట్ పడిపోయిన టూత్ ఊడిపోయిన టూత్ మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు స్ప్లింటింగ్ చేసేస్తాం అనమాట. ఒక చిన్న వైర్ పోర్షన్ గానీ ఏదైనా పెట్టేసి. అది దానికి ఎంత టైం కావాలి, అంటే జస్ట్ 1 hour లో తేవాలా, లేకపోతే? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. 1 to 2 hours బేసికలీ. 1 to 2 hours లోపు తెస్తే మనము ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే దానికి ఏంటి ఇంకా మళ్ళీ రూట్ కెనాల్ అవసరం కూడా పడకుండా
లేకుండా కూడా చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే అది టేకప్ అయిపోతుంది, దాంట్లో లైవ్ ఉంటది కదా, ఇంకా లైఫ్ ఉంటది కాబట్టి అది టేకప్ అయిపోతుంది. ఇన్ కేస్ కొంచెం డిలే అయిన ఒక హాఫ్ డే అవుతుంది, ఇప్పుడు ఎవరైనా ఊర్లో అయింది ఆ విషయం, మనకు ట్రావెలింగ్ ఇదంతా ఉంటది, ఇదంతా అనిపించింది అనుకోండి, హాఫ్ డే లోపల వచ్చినా కూడా మళ్ళీ పెట్టేస్తాము, ఇట్ విల్ టేకప్. ద థింగ్ ఏ స్ప్లింటింగ్ కొంచెం ఎక్కువ టైం పెట్టుకోవాల్సి వస్తుంది. లోపల నుంచి వైర్ వేస్తాం అంటున్నాం కదా, ఆ వైర్ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు యూజువల్లీ 6 weeks పెడతాము, కొంచెం ఒక 1 month కన్నా ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. అట్లాంటిది ఒక 2 months 3 months వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఫాలోడ్ బై దాని ఏసిప్సిస్ ప్రొసీజర్స్ ఏముంటాయో, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, దాన్ని ఎముక కన్సిడరేషన్ తీసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే.